ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించాడు దేవుడు. ఈ ఉదయకాలంలో మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని అత్యంత కృపలు మీరంతా బాగున్నారని దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ, తండ్రి నాతో మాట్లాడండి అయ్యా, నీ జీవం నేను పొందుకోవాలి, నీ శక్తి నేను పొందుకోవాలి, నీ మాట నన్ను స్వస్థపరుస్తుంది, నీ మాట నన్ను బలపరుస్తుంది, మీరు మాట్లాడితే నాకు చాలయ్యా అని ఉదయాన్నే ఆశతో ఎదురు చూస్తున్నారు కదా. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. అధైర్యపడకండి. ఆయన మాట జీవాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. మాట ఇచ్చి వెనుదిరిగే దేవుడు కాదు. తప్పకుండా మీ జీవితంలో నెరవేర్చే తీరుతాడు. కాబట్టి ఎంత మాత్రం కలవరపడక దేవుని మాటను పట్టుకోండి. తండ్రి వాగ్దానం ఇచ్చారు కదయ్యా, నా జీవితంలో నెరవేర్చినందుకు వందనాలని ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థించండి. ఆ వాగ్దానం నెరవేర్పు మీరు త్వరలోనే పొందుకోబోతున్నారు. ఆ విధంగానే మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు భారంతో ప్రార్థిస్తున్నాను. మీ జీవితాలను మార్చడానికి, మీ జీవితాల్లో కార్యాలు జరిగించడానికి నాకైతే శక్తి లేదు, కానీ మీ పరిస్థితులన్నింటినీ మార్చగలిగిన ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. ఆయన తప్పక జోక్యం చేసుకుంటాడు. ధైర్యం తెచ్చుకోండి. ఎవరైనా అనారోగ్యంతో మంచంపై ఉంటే తప్పక వారికి వాగ్దానాన్ని వినిపించండి. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. వారి విశ్వాసమే వారిని స్వస్థపరుస్తుంది, లేవనెత్తుతుంది. అందువల్ల దేవుని వాక్యం తప్పక వినిపించండి. ఎంతమంది అయితే వాక్కు ద్వారా జీవాన్ని పొందుకుంటారో వారి ఆశీర్వాదాలు మీరు కూడా పాలు పంపులు పొందుతారు. దేవుని పరిచర్యలు వాడబడండి. అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం, ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనము. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు ఈ లోకానికి వట్టి చేతులతో రాలేదు, కానీ నీ కొరకు ఒక గొప్ప ఎక్స్చేంజ్ ఆఫర్ పట్టుకొని ఈ లోకానికి వచ్చారు. నీ పాడైపోయిన బ్రతుకును, నీ పగిలిపోయిన బ్రతుకును, నీ పాత బ్రతుకును ప్రభు చేతుల్లో పెడితే ఆయన దానికి బదులుగా అద్భుతకరమైన జీవితాన్ని నీకు ఇస్తాడంట. ఎక్కడ పాడైపోయావో అది దేవుని చేతుల్లో పెడితే ఎవరు బాగు చేయలేని నీ జీవితాన్ని బాగు చేసి నీకు ఇస్తాడు. ఎక్కడ పడిపోయావో అది ప్రభు చేతులకు అప్పగిస్తే ఎవ్వరూ చేయలేని విధంగా ఆయన నిన్ను తిరిగి లేవనెత్తుతాడు. ఎక్కడైతే ఏడుస్తున్నావో, దేనిని గురించి ఏడుస్తున్నావో, ఆ దుఃఖం నుండి నేను విడుదల పొందుకోవాలయ్యా, నాకు ఎక్స్చేంజ్ కావాలని ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన నీ దుఃఖాన్నంతటిని కొట్టివేసి నీ దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలమును, నీ భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఆయన నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. నీవు గనక నీ పాత జీవితాన్ని, నీ పాడైపోయిన జీవితాన్ని, నీ రోత పాపపు జీవితాన్ని ఆయన దగ్గరకు తీసుకురాగలిగితే అద్భుతకరమైన ఎక్స్చేంజ్ చేయగలడు. ఆయన రాతి గుండెను మాంసపు గుండెగా ఎక్స్చేంజ్ చేయగలడు. అపవిత్రుని పవిత్రునిగా మార్చగలడు. రోగిని ఆరోగ్యవంతునిగా, ఆరోగ్యవంతురాలుగా మార్చగలడు. భయముతో ఉన్న వారిని ధైర్యవంతులుగా మార్చగలడు. పాపిని పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలుగా మార్చగలడు. సిగ్గుతో, అవమానాలతో, నిందలతో ఉన్న వారిని తల ఎత్తుకు తిరిగే వారిగా మార్చగలడు. కృంగిపోయి ఉన్న వారిని, పడిపోయి ఉన్న వారిని లేవనెత్తగలడు. అప్పులలో, ఆర్థిక బంధకాల్లో పడిపోయి కూలిపోయిన వారిని అప్పిచ్చేవారిగా మార్చగలడు. నీవేదైతే ఆయన దగ్గర తీసుకువెళ్తావో ప్రతి దానిని కూడా ఆయన ఎక్స్చేంజ్ చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. సృష్టికర్త అయిన నీ పడిపోయిన జీవితాన్ని మార్చగలడు. కృంగిపోయిన నీ జీవితాన్ని మార్చగలడు. నిస్సహాయ స్థితిలో ఉన్న నీ జీవితాన్ని అనేక మందికి సహాయం చేసే జీవితంగా మార్చగలడు. చూడండి, కనాను స్త్రీ తన కుమార్తె దయ్యములు పట్టి బహు బాధపడుచున్నదని ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రభు తన కుమార్తెను స్వస్థపరిచి
ఆ జీవితంలో అద్భుతకరమైన ఎక్స్చేంజ్ చేశాడు ఆయన. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని దయచేశాడు. దురాత్మలు పట్టిన తన కుమార్తెను గురించి బహు బాధపడుతుంది ఆమె అనేక సంవత్సరాలుగా. అయితే ఎప్పుడైతే ప్రభు దగ్గర తీసుకొచ్చిందో ప్రభువు జీవితాన్ని టోటల్గా మార్చివేశాడు. ఆ కుమార్తెను స్వస్థపరిచి ఆ కనాను స్త్రీ యొక్క జీవితాన్ని టోటల్గా మార్చివేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా రోగంతో పాడైపోయిన తన శరీరాన్ని గురించి హిజ్కియా దుఃఖపడుతూ ఊరుకోలేదు, కానీ ఆ శరీరాన్ని ప్రభు దగ్గర తీసుకువెళ్ళాడు. అయ్యా, నీవు నన్ను రక్షిస్తే, నీవు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థపడతాను. నీవు బ్రతకమంటే నేను బ్రతకగలనయ్యా. నా ప్రయత్నం ద్వారా నేను బ్రతకలేనని ప్రభువుకు మొరపెట్టుకున్నాడు. ఆయన దగ్గరికి వచ్చే వారిని ఎవ్వరి కూడా త్రోసివేయని ప్రభు ఆయన దగ్గరికి వచ్చిన హిజ్కియాను బాగు చేశాడు. వ్యాధితో పాడైపోయిన తన శరీరానికి బదులుగా ఆరోగ్యం కలిగిన శరీరాన్ని అనుగ్రహించాడు. నిజమే, ఈ లోకంలో ఎవరైనా నీకు ధనం సహాయం చేయగలుగుతారు, మాట సహాయం చేయగలుగుతారు, కానీ నిన్ను బాగు చేయలేరు. పాడైపోయిన నీ జీవితాన్ని ఎవరు కూడా స్వస్థపరచలేరు. ఈ లోకంలో పాడైపోయిన ప్రతి వస్తువును కూడా కొని తిరిగి రీసైకిల్ చేస్తారు. అయితే పాడైపోయిన మనుషులను కొనేవారు మాత్రం ఎవ్వరూ లేరు. కానీ యేసుప్రభువు వారు పాడైపోయిన జీవితాలను, పాపముతో పడిపోయిన జీవితాలను తన రక్తమిచ్చి కొనుక్కున్నాడు. వెలలేని మనలను వెలిచ్చి కొనుక్కున్నాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితం పాపంతో పాడైపోయి ఉంటే నిన్ను కొనుక్కుంటాడు. తన రక్తంతో తిరిగి బాగు చేస్తాడు. నిన్ను పరిశుద్ధంగా మార్చివేస్తాడు. ఒకవేళ రోగంతో నీ శరీరం పాడైపోయి ఉంటే తన రక్తంతో నిన్ను కొనుక్కుని తిరిగి బాగు చేస్తాడు. సమస్యలతో చితికిన నీ జీవితాన్ని తిరిగి బాగు చేస్తాడు. ఆయన ఎటువంటి వారినైనా పిలుస్తున్నాడు. ఈరోజు నా దగ్గరికి రండి, నేను బాగు చేస్తాను. నా యొద్దకు వచ్చే వారిని ఎవరు కూడా త్రోసివేయనని. నా దగ్గరికి రండి, మీ పాపమును తుడిచివేస్తాను. నా రక్తంతో కడుగుతాను, పరిశుద్ధులుగా చేస్తాను, పవిత్రులుగా చేస్తాను. నా దగ్గరికి రండి, మీ రోగాన్ని తుడిచివేస్తాను. నా పరిశుద్ధ రక్తమును మీ కొరకు కార్చాను. నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది. నిశ్చయంగా నీ రోగాన్ని నేను భరించాను కాబట్టి నా దగ్గరికి రండి. మీ శరీర రోగాన్ని బాగు చేస్తాను, మీ ఆత్మీయ రోగాన్ని బాగు చేస్తాను, నీ మానసిక రోగాన్ని కూడా నేను బాగు చేస్తానని ప్రభు సెలవిస్తున్నారు. నీ పాపము, నీ రోగము ఎంత భయంకరమైనదైనా, నీ పాపము రక్తము వల్ల ఎర్రగా ఉన్నా హిమము కంటే తెల్లగా చేస్తానని ఈరోజు నేను పిలుస్తున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ పాపం పోవాలంటే ప్రభు రక్తమే ఆశ్రయము. సర్వలోక పాప పరిహారార్థమైన రక్తం కార్చాడు. ఈ లోక పాపాన్ని మోయడానికి గొర్రె పిలిగి లోకానికి వచ్చారు. నీ కొరకు, నా కొరకు బలి అయిపోయారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఏ పాపంలో ఉన్నా ఎంత మాత్రం భయపడకు. ఏ వ్యాధితో ఉన్నా భయపడకు. ఏ ఆర్థిక బంధకాల్లో ఉన్నా భయపడకు. ఏ అశాంతి నిన్ను ఏలుతున్నా భయపడకు. ఏ చింత నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్నా భయపడకు. ఆయన దగ్గరకు పరిగెత్తుకుంటున్నా ఇప్పటికైనా. ఆయన ఎంత మాత్రం త్రోసివేయడు, నిన్ను బాగు చేస్తాడు. పాడైపోయిన నీ జీవితాన్ని తిరిగి రీసైకిల్ చేయగలవాడు ఆయన మాత్రమే. పాడైపోయిన నీ జీవితాన్ని తన రక్తంతో కొని బాగు చేయగలిగినవాడు ఆయన మాత్రమే. అందువల్ల ఎంతగా పాడైపోయినా కలవరపడొద్దు, ఎంతగా చితికిపోయినా భయపడొద్దు. తప్పక బాగు చేస్తాడు. నేను వాగ్దానం నమ్ముతున్నానని వారందరూ కూడా ఒక్క నిమిషం నాతో మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి, అయ్యా, మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టి ఈరోజు నేను స్తుతించే కృపను అనుగ్రహించినందుకు వందనాలు. అనేక మందికి లేని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. తండ్రి, నేను నిన్ను బాగు చేస్తాను. దుఃఖించిన నీకు ఉల్లాస వస్త్రం ధరింపచేస్తాను. బూడిదకు ప్రతిగా పూదుండను అనుగ్రహిస్తాను. దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలమునిస్తాను. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇస్తానని ఈరోజు వాగ్దానం చేశారు. తండ్రి, ఎంతమంది వాగ్దానాన్ని నమ్మారో, వారే దీనస్థితిలో ఉన్నా, ఎంత దుఃఖంలో ఉన్నా, అయ్యా, ప్రతి దాన్ని కూడా తీసివేసి తిరిగి సరిచేసి బాగు చేసి అద్భుతకరంగా వారి జీవితాలను మార్చివేస్తున్నందుకు, ఆశ్చర్యకరమైన జీవితాలను వారికి దయచేస్తున్నందుకు, వారి ప్రతి పరిస్థితిని ఎక్స్చేంజ్ చేస్తున్నందుకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది అయితే శోధనల సమస్యలు ఉండి వారి ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారో అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి వ్యాధి వారి జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోనుగా కేస్తున్నామంలో. ప్రతి అనారోగ్యము వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగా కేస్తున్నామంలో. ఎంతమంది జీవితాల్లో ఆలస్యం అవుతుందో అది ఏదైనప్పటికీ కూడా ప్రతి ఆలస్యాన్ని యేసునామములో గద్దిస్తూ ఉన్నాను. ఎంతమంది డిసప్పాయింట్మెంట్లో ఉన్నారో, నిరుత్సాహంలో ఉన్నారో, ఎంతమంది డిప్రెషన్లో ఉన్నారో, ఎంతమంది నేను ఒంటరినని లోన్లీగా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉన్నారో, ప్రతి కాడిని యేసునామములో విరగొడుతున్నానయ్యా. ప్రతి బంధకాన్ని యేసునామములో విరగొడుతున్నానయ్యా.
ప్రతి జీవితంలో వారు పోగొట్టుకున్నవన్నీ రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఏ అపవాది, ఏ శత్రువు వారి రెస్టోరేషన్ ఆపలేదు. ఈ లోకంలో ఏ శక్తి వారి రెస్టోరేషన్ ఆపలేదు. ఇప్పుడే వారి జీవితంలో రెస్టోరేషన్ ప్రారంభిస్తున్నందుకు వందనాలు. ఇప్పుడే వారి జీవితంలో సమకూర్పును దయచేస్తున్నందుకు వందనాలు. ఇప్పుడే వారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి దయచేస్తున్నందుకు వందనాలు. అయ్యా, పోగొట్టుకున్నవన్నీ తిరిగి దయచేసి, వారి జీవితంలో వారు కోల్పోయినవన్నీ తిరిగి దయచేసి, దేనిని గూర్చైతే ఏడుస్తున్నారో, దేనిని గూర్చైతే అంగలారుస్తున్నారో ప్రతి దానిలో కూడా విజయం దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. సంవత్సరం అంతా తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను. జ్ఞాపక శక్తిని, జ్ఞానమును దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నీ శక్తితో, నీ బలముతో నింపండి. గర్భంతో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్న తండ్రి, 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈ దినం ప్రారంభిస్తూ ఉండి రోజంతా ఆత్మ కుటుంబం అంతటికీ తోడండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో, వారు చేసే ప్రతి పనిలో, వారి ప్రతి ప్రయత్నములో మీరు సహాయకుడిగా ఉండి నడిపిస్తున్నారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఏ దుఃఖంలో, ఏ చింతలో, ఏ వేదనలో, ఏ భారంతో మీరున్నా భయపడొద్దు. మీ జీవితాలు మార్చే ప్రభు చేతులకు అప్పగించుకోండి. అద్భుతం చూడబోతున్నారు. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే వాగ్దానం తప్పక లైక్ చేయండి. తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్ములు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.